ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః హనుమతే శ్రీరామదూతాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధనస్సు రాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో రాశ్యాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, జీవితంలో ఊహించిన సంఘటన వల్ల మీకంతా కూడా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, రాణి బాకలంతా కూడా వసూలు అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో అంతా కూడా మార్పు వల్ల మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడం కానీ, మంచి సంబంధం అంతా కూడా మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం దొరకడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని ప్రతిరించడం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా తులసి మాలను సమర్పించడం, నాగవళి దళార్చన చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, పంచామృత అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. చతుర్థ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడి యొక్క సంచారం జరుగుతుంది. దశమ వీక్షణ కూడా రాశి మీద ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో రాకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన పూజలంతా కూడా ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల సకల కష్టాల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తులసి మాలను వెంకటేశ్వర స్వామి వారి సమర్పించడం వల్ల ఈ యొక్క శనిగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. పిప్పలాది ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయించడం, నలదమనితి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయించుకోవడం వల్ల అదృశ్యయోగ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామచంద్రస్వామి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తాయి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అదృశ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనిగ్రహ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవాలి. బృహస్పతికి ప్రీతికరంగా జాతకరీత్యా యొక్కరంగా లేకపోతే శనగలు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తుంటాయి. బుద్ధ భగవాన్ ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు కానీ కందులు కానీ దానం చేసుకోవడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల అదృశ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా తెల్ల గుమ్మడికాయ కూష్మాండ దానం చేసుకోవడం వల్ల అఖండమైన సిరి సంపదలు ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.